పోలింగ్ కు అంతా సిద్ధం చేశామని కలెక్టర్ డాక్టర్ సృజన వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు సృష్టిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 20,000 మంది పోలింగ్ సిబ్బంది విధి నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తున్న కలెక్టర్ సృజనతో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. జిల్లాలో పోలింగ్ మెటీరియల్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలోని పోలింగ్ సామాగ్రి కేంద్రాన్ని కూడా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన పరిశీలించడం జరిగింది. మనతో మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన ఉన్నారు. ఆమెతో మనం చెప్పండి మేడం, పోలింగ్ సామాగ్రి ఎంతవరకు వచ్చింది మేడం పంపిణీకి? అంటే ఇప్పుడు సుమారుగా 10:30-11 అవుతోందండి. మనకు ఒక 75% దాకా పీపుల్ రిపోర్ట్ చేశారు ఇక్కడ కర్నూలులో అయితే. సో మేము అనుకునే దాని ప్రకారం 12-12:30 అంతా అందరూ రావటం, మెటీరియల్ తీసుకోవడం, 1 గంట 2 గంటల నుంచి బయటికి వాళ్ళ పోలింగ్ కేంద్రాలకి వెళ్ళిపోవడం మొదలుపెట్టడం జరుగుతుంది అనుకుంటున్నాం. మొత్తానికి 6-6:30 అంతా అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా, నేను చెప్పేది జిల్లా వ్యాప్తంగా 6-6:30 అంతా అందరూ వాళ్ళ పోలింగ్ కేంద్రాలకి చేరే విధంగా మేము ప్రణాళిక చేసుకోవడం, ఆ విధంగానే ఎగ్జిక్యూషన్ చేసుకోవడం జరుగుతోందండి. ఎప్పటికప్పుడు చూసుకుంటున్నాం ఎంతమంది వస్తున్నారు, ఇంకా ఎంత పని మిగిలి ఉంది అనే విషయం చూసుకుంటున్నాం. వీఆర్ కాన్ఫిడెంట్ సాయంత్రం లోపల అందరూ వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి చేరిపోతారు అనుకుంటున్నాం. రేపు పోలింగ్ జరగడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మొత్తం ఎంతమంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు? అంటే పోలింగ్ స్టేషన్లలో పీఓలు, ఏపీఓలు, ఓపీఓల రూపంలో సుమారుగా 20,000 మంది ఉన్నారండి. ప్రతి పోలింగ్ స్టేషన్లో 5 నుంచి 6 మంది ఉంటారు. వారు కాక మైక్రో అబ్జర్వర్లు ఉన్నారు, సెక్టర్ ఆఫీసర్లు ఉన్నారు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ రూపంలో మార్చి 16వ తేదీ నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో అందరి రకాల, అంటే కలెక్టర్ నుంచి అక్కడ ఓపీఓ వరకు సుమారుగా ఒక 25 నుంచి 30,000 మంది దాకా జిల్లాలో ఎన్నికల కోసం పనిచేస్తున్నారు. అందులో డైరెక్ట్లీ పోలింగ్ స్టేషన్లో పోలింగ్ సిబ్బంది రూపంలో సుమారుగా 20,000 మంది పనిచేస్తున్నారండి. జిల్లాలో చాలా చోట్ల ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నాయి. అక్కడ పోలింగ్ సిబ్బందికి అయితేనేమి, ఓటర్లకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు? ఇప్పుడు మనకి పాస్ట్ హిస్టరీ ఆఫ్ ఫ్యాక్షన్ ఉంది. 2019లో కూడా ఎక్కడ వైలెన్స్ రిపోర్ట్ కాలేదు. సో అయినప్పటికీ కూడా మనము ఏవైతే ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నాయో, సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ అని ఉన్నాయో చాలా విస్తృతంగా ఎక్సర్సైజ్ చేసి 320 పోలింగ్ స్టేషన్స్ని ఆ విధంగా గుర్తించడం జరిగింది. అక్కడ ఎక్స్ట్రా సెక్యూరిటీ ఉంటుంది. అవి మాత్రమే కాకుండా యాక్చువల్లీ నా దగ్గర ఉండే 2,204 పోలింగ్ స్టేషన్స్లో కూడా మేము వెబ్కాస్టింగ్ పెట్టుకున్నాం, సీసీ కెమెరా పెట్టుకున్నాం. సో దట్ ఎక్కడ ఈరోజు మనం అనుకున్నది రేపు కొత్తగా కూడా రావచ్చు అనే ఉద్దేశంతో ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండడం కోసం సీసీ కెమెరాలు అన్ని దగ్గరలో పెట్టుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఈ 320 ఏవైతే సమస్యాత్మకమైనవి అని మేము అనుకుంటున్నామో అక్కడ సీసీ కెమెరాతో పాటు మైక్రో అబ్జర్వర్ని పెడతాము, వాళ్లతో పాటు అక్కడ ఎక్స్ట్రా వీడియోగ్రఫీ పెడతాము, అక్కడ ఎక్స్ట్రా పోలీస్ సిబ్బంది ఉంటారు. సో అక్కడ ఖచ్చితంగా ఎక్కడైతే మేము ఇబ్బంది యాంటిసిపేట్ చేస్తున్నామో అక్కడ కాస్త ఎక్కువ జాగ్రత్త, మిగిలిన దగ్గర అంతా కూడా కనీసమైన జాగ్రత్త అయితే ఉంటుందండి. ఈవీఎంలో ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లం వస్తే అక్కడ పోలింగ్ ఆగిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈవీఎం మీదనే, ఈవీఎం ఏ విధంగా కనెక్ట్ చేయాలా, ఏ విధంగా వాడాలా అనే దాని మీదనే మనం ఇప్పటికి 3 ట్రైనింగుల్లో కూడా స్పెషల్ ఫోకస్, మీరు కానీ ట్రైనింగ్లు గమనించుంటే కనుక ప్రతి ఒక్క పోలింగ్ ఆఫీసర్కి కూడా ప్రతి మెషిన్ని కనెక్ట్ చేయడం, ఫిజికలీ చూడటం కాదు, వీడియోలు కాదు, థియరీలు కాదు, ప్రతి దాన్ని కనెక్ట్ చేయటం కూడా చూసి నేర్పించాం. సో అదే మా ట్రైనింగ్ ఫోకసే అలా ఉన్నింది. అది కాకుండా సెక్టర్ ఆఫీసర్లకి, బిఎల్ఓలకు కూడా దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ప్రజలందరినీ కూడా మనము ఓటు వేస్తూ వేరే వాళ్ళ ఓటు హక్కుకి భంగం కలగకుండా బిహేవ్ చేసినంత వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగించే పరిస్థితి వస్తే మాత్రం మేము కూడా చూస్తూ ఉండలేమని మాత్రం చెప్తున్నాను. సో మొత్తం మీద జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. ప్రతి పోలింగ్ కేంద్రం కూడా వెబ్కాస్టింగ్ పద్ధతిలో పోలింగ్ జరిగేలాగా అన్ని రకాల చర్యలు చేపట్టాము. మరోవైపు పోలింగ్ శాతం కూడా ఈసారి భారీగా నమోదయ్యేటువంటి అవకాశం ఉందని కూడా జిల్లా కలెక్టర్ చెప్తుంటే, ఫ్యాక్షన్ గ్రామాల్లో అయితేనేమి, అదేవిధంగా ఇతర ఏదైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.